రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనూష జుకుంట్ల ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్ అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. నమస్తే, పీఎన్ న్యూస్ కు స్వాగతం. ఒంగోలు నగరం స్థానిక 32 డివిజన్ లో గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. గడప గడప తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి లేదని ఆరా తీశారు. సైన్యం నీ కండగున్నది జన ప్రభంజనం ఆపకు యోధుడ నీ విజయపు పయనం. నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా రామికుడా విజయోస్తు వీర పాలకుడా పాలకుడా జగమంత కొలిచే జనహిత సేవకుడా సేవకుడా శుభమస్తు ధీర ధర్మ నిర్మాణ స్థాపనకై పరితపిస్తున్న యోధ స్వార్థ బుద్ధి రాక్షస మోకలకు తెలియదులే నీ ఘనత. యుగానికొక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగల కారణ జనుడు చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గజద పట్టదు ఎప్పుడు. స్వాగతం స్వాగతం సేన సేద్య సంరక్షకుడా స్వాగతం స్వాగతం ధైర్య శౌర్య నవోదయుడా స్వాగతం స్వాగతం శాంతి సంకేత సైనికుడా స్వాగతం స్వాగతం పంచభూతాల రూపకుడా నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా శ్రామికుడా
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరంలో పలు చోట్ల టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మా ప్రీతం నాయకులు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నవేంద్ర రూపకర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదిన సందర్భంగా మా ప్రీతమ నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో నగరంలో మన భవన కార్మికులకి ఏదైతే పని లేక ఇబ్బంది పడతా ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇసుక దొరక్క నానా రకాలుగా ఇబ్బంది పడుతున్న వారికి ఒక పూట ఉడతా భక్తిగా అల్పాహారం అందించడం జరిగింది. అలాగే మస్తాన్ దర్గా సెంటర్లో భవన కార్మికులచే నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయటం. ఇప్పుడు మన మస్తాన్ దర్గా సెంటర్ అయిపోయింది. రాజధాని సెంటర్లో కూడా అన్నదానం చేస్తూ ఉన్నాం. ఇదంతా తెలుగుదేశం పార్టీ పేదల పట్ల వాళ్ళ ఉన్నతి కోసం చేసే పని. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ భవన కార్మికులు ఏ విధంగా నాశనమై ఉన్నారో పనులు లేక. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇసుక, అక్రమ ఇసుక, దాని ద్వారా పాపం చాలామంది భవన కార్మికులు పనులు కోల్పోతూ ఉన్నారు. దానికి మేము ఉడతా భక్తికి సాయం చేస్తున్నాం. మేము నారా చంద్రబాబు నాయుడు గారుని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం అకుంఠ దీక్షతో పనిచేస్తామని చెప్పని ఆయనకి నెక్స్ట్ బర్త్డే గిఫ్ట్ ఏంటంటే అతను మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం కోసం పూర్తిగా రూట్ క్లియర్ చేస్తామని చెప్పని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ప్రీతమ నాయకులు తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన పురస్కరించుకుని ఇవాళ టౌన్లో మా ప్రీతమ నాయకులు దామచల్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఇవాళ నిరుపేదలు భవన నిర్మాణ కార్మికులకి ఇవాళ అల్పాహార ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేతి వృత్తి పనులు చేసుకునే వాళ్ళకి పనులు లేక నానా అగసాట్లు పడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయని తెలుపుకుంటూ, అట్లాగే ఈ భగవంతుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, అట్లాగే మేమందరం కూడా కష్టపడి పనిచేసి 2024లో ఆయన్ని సీఎంగా డెఫినెట్గా అవుతాడు. ఈ రాష్ట్రాన్ని మంచి యువకులకి అందరికీ మంచి భవిష్యత్తు ఉండే విధంగా మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకురావాలని చెప్పి ఆ భగవంతుడు మంచి ఆశీస్సులు ఆరోగ్యాన్ని ఆయనకి ప్రసాదించాలని చెప్పి, అట్లాగే మేమందరం కూడా నిత్యం పార్టీ కోసం నిబద్ధతగా కష్టపడుతూ ఉంటాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా కష్టపడతామని చెప్పి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, అట్లాగే దామచల్ల జనార్దన్ గారు ఆధ్వర్యంలో సురిష్టంగా ఒంగోలులో మంచి మెజారిటీతో ఆయన కూడా గెలిపించుకోవడం జరుగుతుందని చెప్పి తెలుపుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మా బాస్ నారా చంద్రబాబు నాయుడు గారి 73వ పుట్టినరోజు వేడుకలు ఒంగోలులో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంకి భవన నిర్మాణ కార్మికులు చెప్పాము, అలా అనంగానే వచ్చి అయ్యా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు పనులు బాగుండేవి, ఈయన వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో మాకు వృత్తి గడవటం కూడా కష్టంగా ఉంది, కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళే ఆశీస్సులు తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మేము కూడా చాలా సంతోషించాం. కార్మికులందరూ ఆశీస్సులు అందించినందుకు వాళ్ళకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రీ విశ్వవిద్యాలయం కొనసాగిస్తారని, భవన నిర్మాణ కార్మికులకు ప్రతిరోజు పని కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు చేస్తాడని, 2024లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాడని, కంపల్సరీ ముఖ్యమంత్రి అవుతాడని తెలియజేస్తూ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రంజాన్ సందర్భంగా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. మాట్లాడకూడదు, కానీ నిన్న ఆయన మాజీ శాసనసభ్యులు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, కరోనా వచ్చినప్పుడు ముస్లిం సోదరులు కనపడలేదా అని అడుగుతా ఉన్నాను. కరోనాలో మరి ఇస్లాంపేటలో లాక్డౌన్ పెట్టారు. ఫస్ట్ ఒంగోలు పట్టణంలో లాక్డౌన్ పెట్టింది ఇస్లాంపేటలో. అప్పుడు ఎక్కడైనా కనపడ్డావా మరి ముస్లిం సోదరులు రెడ్ జోన్లో ఉంటే ఎక్కడైనా ఏమైనా సహాయం చేసేదానికి ప్రయత్నం చేసావా అని అడుగుతా ఉన్నాం. ఎప్పుడైనా కూడా మానవత్వం అనేది ఉండాలి. ఇబ్బందులు ఉన్నప్పుడే మనం సహాయం చేయాల్సిన అవసరం ఉందని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి కరోనా టైంలో
నేను చేయగల సహాయం చేసిన సంగతి మరి ఇస్లాం వెంకటేశ్వర తెలుసు. మరి ఒక కరోనా టైంలో కాదు, మరి ముఖ్యంగా షాదీ ఖాన్ అనేది ముందుగా రాజశేఖర్ రెడ్డి గారి వాసులు మీ తడుపు తెచ్చుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి 23 డివిజన్లో మా కాన్ఫిడెంట్ అయితే ముందర మున్సిపాలిటీలో అది డెవలప్మెంట్ చేయాలని చెప్పి అనుకున్నాం. కానీ మన కార్పొరేటర్ వచ్చి అక్కడ పాఠశాల ఉర్దూ పాఠశాల కట్టాలని చెప్పి ఆ రోజు అడగడం, దాని వెంటనే ఆ డెవలప్మెంట్ ఆపేసి ఆ ఉర్దూ పాఠశాల కోసమే మరి కమ్యూనిటీ హాలు ఉర్దూ స్కూల్ అక్కడ పెట్టేదానికి శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా సభలో పనిచేస్తున్నాం. ముస్లిం సోదరులకు సంబంధించి శ్మశానం సంబంధించినటువంటి 2వ శ్మశానం కూడా మరి ఆ రోజు చూస్తే కొంతమంది కొట్టుకోవడం జరిగింది. వాళ్ళు కొంత ఎవరు ఆపించారో మరి కోటి ఖర్చు కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది గమనించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఆ స్థలాన్ని కోర్టుకి ఏమైనా కూడా మరి ముస్లిం సోదరులకి ఏదో వచ్చేటట్టు చేసేదానికి నా వంతు నా సహకారం అందిస్తామని చెప్పి కూడా ఈ సభకు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఏదైనా కానీ ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు మరి ఒంగోలులో పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు తెలంగాణలో వచ్చినటువంటి నా ముస్లిం సోదరులందరూ కూడా పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా మరొకసారి పవిత్రమైనటువంటి రంజాన్ మాసానికి సంబంధించి మీరు అందరూ కూడా మరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అందరూ కూర్చోవాలన్నా మీరందరూ అలా నిలబడటం బాగాలేదు, అందరూ కూర్చోవాలి. ప్రపంచ కార్మిక పర్వదినమైన మేడేని మోడీ ప్రభుత్వ వ్యతిరేకంగా జరుపుకోవాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పివిఆర్ చౌదరి పిలుపునిచ్చారు. మే 1వ తేదీ జరిగే మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్మికులు, కర్షకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. పరిశ్రమలో కానీ లేకపోతే కార్ఖానాల్లో కానీ లేకపోతే చేమకుర్తి గ్రానైట్ లాంటి పరిస్థితుల్లో ప్రమాదం జరిగినప్పటికీ కూడా పట్టించుకొని నాదులు లేదు. ఈఎస్ఐ హాస్పిటల్ ఒంగోలు నిర్మించలేదు. అసంఘటిత కార్మికులైనటువంటి ఆటో కార్మికులు కానీ, హమాలీ కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులకి ఎలాంటి ప్రమాద భద్రత కానీ, ఉద్యోగ భద్రత కానీ, లేకపోతే ఆరోగ్య భద్రత కానీ, జీవన వృద్ధికి అవసరమైనటువంటి పరిస్థితులు కూడా ఏం లేని ఎలాంటి భద్రత లేని పరిస్థితుల్లో కొట్టమెడుతూ ఉన్నారు. కరోనా కాలంలో పనులు లేక చాలామంది అప్పులు పాలై ఇబ్బందులు పడుతూ ఈనాటికి కూడా కొనారెళ్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి గ్రానైట్ పరిశ్రమలో పెద్ద ఎత్తున కార్మికులు పనిచేస్తున్నప్పటికీ కూడా వారికి సరైనటువంటి రక్షణ పరిస్థితి లేని పరిస్థితి ఉంది. అందుకని కార్మిక వర్గం మీద కానీ లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థల మీద కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా 138వ మేడే ఉత్సవాల్ని ఈ యొక్క ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ మోడీ హటావో దేశ బచావో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే నినాదాలతోటి ఈ మేడే ఉత్సవం పడుతూ ఉంటే దాన్ని 30 కోట్లకో 20 కోట్లకో 25 కోట్లకో తన అనునాయాలకు ఎవరైతే ఉన్నారో అదానీలు అంబానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా వాళ్ళతో పాటు ఇంకా ఎంతమంది తన దగ్గర ఉన్నారో దాదాపు అందరూ గుజరాతీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కారు చౌకగా కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆల్రెడీ మేము నిర్ణయం తీసుకున్నాం, మీరు ఉద్యమాలు చేసినా సరే దాన్ని నమ్మేది ఖాయం, అమ్మడానికి వీలు కాకపోతే దాన్ని మూతేస్తాను తప్ప దాన్ని నడిపించడానికి మాత్రం ఒక వీలే లేదని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ మీద ఏదో తను ఒక కక్ష కట్టినట్టుగా వ్యవహరించడం అనేది మాత్రం మన కళ్ళ ముందున్నది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఇవాళ మోడీ హటావో దేశ్కో బచావో అని చెప్పి ఏదైతే ఉద్యమం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉందో ఆ ఉద్యమంలో సమస్త కార్మికులు భాగస్వాములు కావాలని ఈ మోడీని గద్దె దించి రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని నిలబెట్టుకోవడానికి సాధించుకోవడానికి సమరశీల పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ మేడే గుర్తు చేస్తూ ఉంది. దానికి అనుగుణంగానే మేము కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నదనేది మనవి చేస్తూ ఉన్నాం. కొత్తకోట వెంకటేశ్వర్లు దాంట్లో అనేక లక్షల కోట్ల మంది కార్మికులకి పర్మనెంట్ ఉద్యోగాలు దొరికి అదేవిధంగా ఉద్యోగ భద్రత ఉండింది. ఆ విధంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఈనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి
వీటన్నింటినీ ప్రైవేటీకరణ చేసి బహుళ సంస్థలకు అదేవిధంగా వాళ్ళు అనువాదమైనటువంటి మరి అదాని అంబానీలకు అప్పచెప్పేటటువంటి కార్యక్రమం ఇప్పటికే మొదలుపెట్టారు. కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఏఐటీసీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉన్నటువంటి హక్కుల్ని గతంలో పోరాటం చేసేవాళ్ళం సాధించుకోవడానికి, ఇప్పుడు సాధించుకున్నటువంటి హక్కుల్ని కాపాడుకోవడానికి మరొక పోరాటం అన్ని దగ్గర జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో దేశ్కు బచావో మోడీకు హటావో అనేటటువంటి నినాదంతో కార్మిక వర్గం కూడా ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రేపు 1వ తేదీన ఉదయం 9 గంటలకి భారీ ఎత్తున ఏఐటీసీ ఆధ్వర్యంలో అద్దంకి బస్టాండ్ నుంచి మేడే ప్రదర్శన జరుగుతుంది. ఈ ప్రదర్శనలో మరి కార్మిక వర్గం, కష్టజీవులు అందరూ కూడా పాల్గొని మోడీ ప్రభుత్వ విధానాలకు సిపిఐ సిపిఎం సంయుక్తంగా చేపట్టిన మోడీ హటావో దేశ్ కి బచావో కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ తెలిపారు. ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వస్తే దేశం దేశంగా ఉండదు, రాజ్యాంగం ఈరోజు అమల్లో ఉండే పరిస్థితి లేదు, దేశం మొత్తం విధ్వంసం అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడుకోవాలి, బీజేపీని ఓడించాలి, నరేంద్ర మోడీని దేశం నుంచి తరిమి కొట్టాలని ఒక నినాదంతో కమ్యూనిస్ట్ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ప్రచార కార్యక్రమం జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా, మన జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతిమంగా జరగబోయే ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభల ద్వారా ప్రజల్ని చైతన్యపరచడం ద్వారా బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ ప్రచార కార్యక్రమం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడూ లేని విధంగా, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మొత్తం బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలకడం, అనుకూలంగా ఉండడం అనేది చెప్పడం లేదు. నిన్న బడ్జెట్లో 101 కోట్లు మాత్రమే వెలుగొండ ప్రాజెక్టు కేటాయించారు. నిర్వాసితులకు ఇంతవరకు R&R ప్యాకేజీని కంప్లీట్ చేయలేదు. వాళ్ళకి పునరావాసం పేరుతో ఇంతవరకు ఇళ్ళు నిర్మాణం చేయలేదు, రిహాబిటేషన్ లేదు, RRN ప్యాకేజ్ లేదు, ఏది ఇవ్వడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ పరిస్థితి లేదు. కానీ ఆయన నేను రేపు అక్టోబర్ నెలలో ప్రారంభిస్తాను, తిరిగి మళ్ళీ మార్కాపురం వస్తాను, తిరిగి పశ్చిమ ప్రాంతం వస్తానని చెప్తా ఉన్నాడు. పశ్చిమ ప్రాంత కేంద్రంగా ఈరోజు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు నిన్న, ఈరోజు, రేపు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మార్కాపురం కేంద్రంగా చేసుకుంటున్నాడు. ఆయన కూడా నేను వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తానని చెప్తా ఉన్నాడు. మార్కాపురం జిల్లా ఇస్తానని చెప్తా ఉన్నాడు. సరే, ఇస్తే మంచిదే, కానీ ఈ మొత్తం పశ్చిమ ప్రాంత ప్రజల్ని గత కొంతకాలంగా అధికార పార్టీలు ఏదైతే మోసం చేస్తున్నాయో, తిరిగి మళ్ళీ అటువంటి మోసానికి పశ్చిమ ప్రాంత ప్రజల్ని ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. అత్యున్నత నాణ్యత గల అద్భుత స్వర్ణ ప్రపంచం మీ రాక కోసం వేచి ఉన్నది ఒంగోలులోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ వారి ఆర్టిస్ట్రీ షో. ఏప్రిల్ 21 నుంచి 24 వరకు జరగబోయే బ్రహ్మాండమైన ఆర్టిస్ట్రీ షోకు విచ్చేయండి. వివాహ ఆభరణాల నుండి వినూత్నమైన లైట్ వెయిట్ డిజైన్ల వరకు అందరికీ అందుబాటు ధరల్లో మనసును దోచే మాయా ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్టిస్ట్రీ షో, కర్నూల్ రోడ్, ఒంగోల్, ప్రకాశం డిస్ట్రిక్ట్.